తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్లు పోటెత్తాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 1,07,930 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవి కోసం 25,654 మంది నామినేషన్ వేస్తే వార్డు మెంబర్ పదవి కోసం 82,276 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అధికంగా పోటీ కనిపిస్తోంది. ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో తక్కువ నామినేషన్లు వచ్చాయి. తొలి విడతలో డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ మండలాల్లో 4,236 గ్రామాలున్నాయి. మొత్తం 37,440 వార్డులున్నాయి. ఎలక్షన్కి బ్యాలెట్ పత్రాలని ఉపయోగిస్తారు. ఇక ఇవాల్టి నుంచి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండవ దశలో 193 మండలాల్లోని 4,333 గ్రామాల్లో ఎలక్షన్ ఉంటుంది. రెండవ దశలోనూ సర్పంచ్ నామినేషన్లు 25,000 దాటేస్తాయని అంచనా వేస్తున్నారు. పదకొండు, 14, 17 ఈ 3 తేదీల్లోనూ కలిపి మొత్తం 1,66,55,186 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఈ పల్లెపోరు పార్టీలకు అతీతంగా జరిగే అయినా సరే ప్రధాన పార్టీల సానుభూతి పరులే అభ్యర్థులుగా ఉండడంతో ప్రచార పర్వం అంతా కూడా ఎత్తుకు పై ఎత్తులతో సాగుతోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.